హెర్నియా, బుడ్డ, గిలక పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది పేగు తోసుకురావడం. పేగులే కాదు, లోపలి అవయవాలు కావచ్చు, లేదంటే చర్మం కింద కండ కావచ్చు, మనలో కొంతమందికి అక్కడక్కడ బుడ్డలాగా బుడిపెలాగా బయటకు తోసుకొచ్చి కనిపిస్తూ ఉంటాయి. మొన్నటిదాకా హెర్నియాను కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన సమస్యగా భావించేవాళ్ళు. కానీ పసి వయసు పిల్లల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే కనిపిస్తోంది. ఇవాళ పిల్లలకు చేస్తున్న ఆపరేషన్లలో ఎక్కువ భాగం హెర్నియా సర్జరీలే ఉంటున్నాయన్నది చేదు నిజం. పిల్లల్ని బాగా ఇబ్బందికి గురి చేసే హెర్నియా గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో హెర్నియా ఎన్ని రకాలుగా రావచ్చు? పొట్ట నుంచి కొన్ని పేగురు, ఫ్యాటు ఇదన్నీ పొట్ట కాకుండా బయటికి వస్తే అది ఎక్స్టర్నల్ హెర్నియా అని చెప్తాము. బొడ్డు దగ్గర వచ్చేది అంబిలికల్ హెర్నియా అని చెప్తాం. చాలా కామన్, చాలా పిల్లలకి బొడ్డు దగ్గర వీక్నెస్ వల్ల పేగురు బయటికి రావచ్చు. అండ్ ఇదన్నీ సింపుల్గా ఇది టెర్మినాలజీ అండ్ మెడికల్ టెర్మినాలజీలో అంబిలికల్ హెర్నియా అని చెప్తాం. ఇంకొకటి కామన్ ఏరియా అంటే కింద భాగంలో గ్రాయిన్ ఏరియాలో ఈ ఇన్గ్వైనల్ హెర్నియా అని చెప్తాం. ఈ హెర్నియా కూడా పొట్ట నుంచి పేగురు జారుతుంది, బయట జారుతుంది, ఫ్యాట్ రావచ్చు, నీళ్లు రావచ్చు, ఇదన్నీ హెర్నియా అని చెప్తాం. ఇది వచ్చి వెళ్తుంది. బేబీ కాఫ్ చేస్తే, పిల్లలు కాఫ్ క్రయింగ్లో ఏదైనా ప్రెషర్తో ఏదైనా పెడితే అది పొట్ట నుంచి పేగురు బయటకు జారుతుంది. ఇంకొక రకాల హెర్నియా ఉంటుంది, అది ఇంటర్నల్ హెర్నియా, అంటే బయట ఏమీ కనిపించదు. పొట్ట నుంచి ఛాతీకి వెళ్ళేది కూడా ఒక హెర్నియా, ఒక టైప్ ఆఫ్ హెర్నియా ఉంటుంది. అది డయాఫ్రమాటిక్ హెర్నియా అని చెప్తాం. ఈ ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక పొర అలా ఉంటుంది, డయాఫ్రమ్ అని చెప్తాం. ఈ కొన్ని పిల్లలకి బై బర్త్ ఈ డయాఫ్రమ్ అనేది ఒక డిఫెక్ట్ ఉంటుంది అక్కడ. సో పొట్ట నుంచి పేగురన్నీ పైకి వెళ్తుంది, ఛాతీలో వెళ్ళి, అది డయాఫ్రమాటిక్ హెర్నియా. ఇది కూడా ఒక రకాల హెర్నియా, బట్ ఇది ఇంటర్నల్ హెర్నియా, ఇన్సైడే హెర్నియా అవుతుంది. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం పిల్లలకి. బట్ కామన్ హెర్నియా అంటే ఇన్గ్వైనల్ హెర్నియా, కింద భాగంలో వచ్చేది ఇన్గ్వైనల్ హెర్నియా అని చెప్తాం. పిల్లల్లో హెర్నియాకు కారణాలేంటి? నార్మల్గా బాయ్స్లో ఏమవుతుందంటే ఇది రుషనాలు, టెస్టిస్ అనేది పొట్ట నుంచి బయటికి వచ్చే ఒక ప్రోసెస్ అనేది తాయి కడుపులో జరుగుతుంది. ఈ వచ్చే దారి ఉంటుంది కదా, అది ఒక హోల్ ఉంటుంది పేగురులో, ఒక పొట్టలో ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది. బోత్ ద సైడ్స్ అనేది ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ రంధ్రాల లోపల ఈ టెస్టిస్ అనేది జారి కింద వచ్చేది తాయి కడుపులో జరుగుతుంది. ఈ టెస్టిస్ బయటకు వచ్చిన తర్వాత ఈ టూ సైడ్స్లో హోల్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఈ హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్గానే ఉంటుంది. ఈ ఓపెన్గా ఉందంటే ఇది హెర్నియాల చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ హెర్నియా అని చెప్తాం. గర్ల్స్లో కూడా రావచ్చు, బాయ్స్లో కూడా రావచ్చు. బాయ్స్లో చాలా కామన్, గర్ల్స్లో చాలా రేర్. బట్ టూ సైడ్స్ వచ్చేది ఈజ్ అ ఇన్గ్వైనల్ హెర్నియా అని చెప్తాం. పిల్లల్లో హెర్నియాను ఎలా నిర్ధారిస్తారు? క్లినికల్ డయాగ్నోసిస్తోనే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ స్వెల్లింగ్ అనేది గ్రాయిన్ రీజన్, ఇన్గ్వైనల్ రీజన్లో బాడీలో కింద భాగంలో వచ్చే స్వెల్లింగ్ ఇన్గ్వైనల్ హెర్నియా అని చెప్తాం. సో ఇది క్లినికల్ సైన్స్తో, అంటే బేబీ ఏడిస్తే, కాఫ్ చేస్తే ఆ స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఫింగర్స్తో మనం లోపల పుష్ చేయగలుగుతాము. సో ఇలాంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ చూస్తే క్లినికల్గా హెర్నియా డయాగ్నోస్ చేసేది మనం డాక్టర్స్ చూస్తే డయాగ్నోస్ చేయగలుగుతాం. బట్ కన్ఫర్మ్ చేయాలంటే ఒక ఇన్వెస్టిగేషన్స్, అంటే ఒక అల్ట్రాసౌండ్ అనేది, ఈ సింపుల్ అల్ట్రాసౌండ్లో మనం డయాగ్నోస్ చేసి అది పేగురు వచ్చిందా లేదంటే ఫ్యాట్ వస్తుందా, లోపల ఏముంటుంది, ఎగ్జాక్ట్లీ ఏముండొచ్చు అని చెప్పి ఆ స్కానింగ్లో మనం చూసి డయాగ్నోస్ చేయగలుగుతాం. హెర్నియాకు చికిత్స ఎలా ఉంటుంది? సర్జరీ తప్పదా? హెర్నియా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది సర్జరీనే ఉంటుంది. వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెడికల్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉండదు. సో ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం, ఒక హోల్ ఉంటుంది, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఆపరేషనే ట్రీట్మెంట్. ఈ ఆపరేషన్ ప్రిన్సిపల్ అంటే ఈ హోల్ అనేది క్లోజ్ చేయాలి, ఈ రంధ్రాలు అనేది క్లోజ్ చేయాలి. సో అది క్లోజ్ చేసేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఓపెన్ ఆపరేషన్, ఆ జాగంలో ఒక చిన్న కట్ చేసేసి ఆ హోల్ ఎక్స్పోజ్ చేసి క్లోజ్ చేస్తాం, కుట్లతో క్లోజ్ చేస్తాం. ఇంకొక ఆప్షన్ అనేది లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో కటింగ్ ఏముండదు, మనం అదే హోల్ లోపల నుంచి క్లోజ్ చేస్తాం. 3 హోల్స్ పెట్టి, కెమెరా పెట్టి, లోపల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ సేమ్ హోల్ అనేది లోపల నుంచి క్లోజ్ చేసేది లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్ చేస్తాం. ఇది కూడా చిన్న పిల్లలు కూడా నార్మల్గా చేయొచ్చు. లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ కంపేర్ టు ఓపెన్ అంటే ఈ ఒక్క సైడ్లో హెర్నియా ఉందంటే అది ఓపెన్గా చేయొచ్చు. బట్
ఇంకొక సైడ్ ఉందా లేదా అనేది స్కానింగ్లో కూడా తెలియదు. బట్ లోపల నుంచి చూస్తే క్లియర్గా ఒక హోల్ కనిపిస్తే అది బైలాటరల్, ఇంకొక సైడ్ కూడా ఉండొచ్చు అని చెప్పి లాప్రోస్కోపీలో బోత్ ద సైడ్ సేమ్ టైం క్లోజ్ చేయగలుగుతాం. హెర్నియాకు సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1 year లోపల పిల్లలకన్నీ నార్మల్గా ఎత్తుకోవచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, యాజ్ నార్మల్ యాజ్ బిఫోర్ ఉండొచ్చు. ఓల్డర్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ అంటే స్కూల్ బ్యాగ్స్, కొన్ని హెవీ లిఫ్టింగ్ అనేది ఒక 2-3 వీక్స్ వరకు చేయకూడదు. ఎక్కువ జంపింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ ఇలాంటిది యాక్టివిటీస్ అనేది ఎంత అవుతుంది అంత రెస్ట్రిక్ట్ చేయాలి. మ్యాక్సిమం ఒక 2-3 వీక్స్ తర్వాత దే కెన్ బి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. అంత మేజర్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదు, బోత్ ఇన్ ఓపెన్ అండ్ లాప్రోస్కోపీలో. హెర్నియా పెద్దగా కలవరపెట్టే సమస్య కాకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే అది పిల్లలకు ప్రమాదకర పరిస్థితుల్ని తెచ్చిపెడుతుందని మనం అందరం గుర్తుంచుకోవాలి. సకాలంలో ఆపరేషన్ చేయించగలిగితే పిల్లలకు హెర్నియాలు సమస్యగా మారకుండా చూడొచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచుగా కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకుని తాగడం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతాయి.